శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు. జాప్యం చేస్తాడు. ప్రతి పనిని 1-4 సార్లు తలుచుకునే అనుకుంటే కానీ కంప్లీట్ చేయనివాడు. అలాగే చతుర్థంలో వాడికి గురువుడు ఉన్నాడు. పంచములు ఎవరి స్వస్థానంలో కేతు ఉన్నాడు. లాభంలో 4 గ్రహాలు, వ్యయంలో రాహు కూర్చొని ఎంత లాభం సంపాదించినా 12లో రాహు మాత్రం తినేస్తాడు. అంటే లాభం ప్రాఫిట్ కనబడుతుంది పేపర్లో కాగితాల మీద, కానీ మీరు చేసే ఖర్చు రాహు ఉన్నాడే మీ చేతి ఖర్చు పెట్టించేస్తాడు. అందువల్ల మీనరాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోండి. విదేశాలకు వెళ్ళి చదివించాలనుకుంటే పిల్లల్ని కొంచెం న్యూట్రల్గా ఉంచండి. ప్రస్తుతానికి ఆలోచన పెట్టకండి. ఓకే, విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం నాకు సలహా ఏంటంటే ఉద్యోగరీత్యా గట్టి ప్రయత్నం చేయండి. కానీ అనుకున్న ఉద్యోగం కంటే ముందు చిన్న ఉద్యోగం వస్తుంది. మళ్ళీ మీకు మే జూన్లో అద్భుతమైన ఉద్యోగం వస్తుంది. దాంతో లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది. అంటే భయపడక్కర్లేదు. అలాగే విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. టెంపరీ ఏది వచ్చినా ముందు వెళ్ళిపోండి. ఎందుకంటే రాహు 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి తీసుకెళ్తాడు ట్రాన్సిట్. కానీ వెంటనే వచ్చిన ఉద్యోగం చేసి కంగారు పడకండి. మీకు జూన్ తర్వాత మంచి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సక్సెస్ఫుల్గా కనబడుతుంది. అలాగే మిగిలిన విషయాలన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి వాడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఏదో చిన్న తెలియని దాంట్లో మీకు చిన్న ఆపరేషన్ అయ్యేటట్టుగా చిన్న కుట్లు పడేటట్టు చేస్తారు. దాని గురించి కూడా మీరు భయపడక్కర్లేదు. మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు గురు మంత్ర సాధన చేయండి. రాశ్యాధిపతి గురుడు కాబట్టి మీరు ఎవరు గురువుగా భావిస్తున్నారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఆ సాధన కూడా ఉదయం 5 గంటల సమయంలో చేయండి. 5-5:15 టైంలో, అంటే సూర్యోదయం కాలం కంటే ముందు లేవడం, లేచి బ్రష్ చేసుకోవడం, మెడిటేషన్ చేస్తూ ఆ మంత్రాన్ని మెడిటేషన్లో చదువుకుంటూ వెళ్ళండి. ఏ గురువు యొక్క మంత్రం ఇచ్చింది ఉంటుంటే ఆ గురువు మంత్రాన్ని అలా ఒక 15 నిమిషాలు చేయండి రోజుకి. చేయడం వల్ల అంటే శరీరంలో మార్పు వస్తుంది. శనీశ్వరుడు ఆల్రెడీ నెత్తి మీద ఉన్నాడు కాబట్టి శని ప్రభావం మీద పడదు ఆ మంత్రం చేస్తే. దానిలో మీరు తీసుకున్న నిర్ణయంలో ఒక బలం ఉంటుంది. అప్పుడు ఈ ఖర్చుల వ్యవహారాలు కూడా మీకు ఐడెంటిఫై చేయగలడానికి అవుతుంది. కొంత లాభంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటానండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.